చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గైక్వాడ్ నోటిదూల వల్ల బెంగళూరు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై తన సరదా మాటలతో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. బెంగళూరులో ఇన్ఫోసిస్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి గైక్వాడ్ హాజరయ్యారు. ప్రోగ్రాం మొదలు చేయమని అడిగినప్పుడు అతనికి అందించిన మైక్రోఫోన్ పని చేయకపోవడంతో చిన్నపాటి అసౌకర్యం కలిగింది. ప్రతిస్పందనగా గైక్వాడ్ ఇది ఆర్సీబీ అభిమానుల పన అని చమత్కరించారు. వీక్షకులు ఈ వ్యాఖ్యలను కొంతమంది స్వాగతించారు, మరికొంతమంది తిరస్కరించారు. గైక్వాడ్ సరదాగా చెప్పిన మాటలు సిఎస్కే అభిమానులను ఆకట్టుకోగా ఆర్సీబీ అభిమానులు అసహనానికి గురయ్యారు. సిఎస్కే మరియు ఆర్సీబీ మధ్య చారిత్రాత్మక పోటీ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు తీవ్రమైన పోటీ ఉంటాయి. ఈ సంవత్సరం ఆర్సీబీ మరియు సిఎస్కే ప్లే ఆఫ్ లకు దూరమయ్యాయి. ఇది రెండు జట్ల అభిమానుల నుండి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ అసూయ ఇప్పుడు కూడా వ్యక్తమవుతుంది. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి మ్యాచ్ గుర్తు చేసుకున్న గైక్వాడ్ ఆ మ్యాచ్ లో ఆర్సీబీపై కూడా విజయం సాధించిందని చెప్పారు. కెప్టెన్ గా నా తొలి మ్యాచ్ ఆర్సీబీతో ఆడింది. ఈ మ్యాచ్ నాకు మరుపురాని క్షణం అని గైక్వాడ్ అన్నారు. ఈ 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు సిఎస్కే కెప్టెన్సీని గైక్వాడ్ కు అప్పగించారు. ఎంఎస్ ధోని నుంచి గైక్వాడ్ కెప్టెన్సీ అందుకున్నారు. గైక్వాడ్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించారు. 2021లో 635 పరుగులు, 2023లో 590 పరుగులు, 2024లో 583 పరుగులు చేశారు. అయితే కెప్టెన్ గా గైక్వాడ్ తొలి సీజన్ ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో సిఎస్కే ప్లే ఆఫ్ ను కోల్పోయింది.